ఇది కేవలం ప్రజల తీర్పు అని నేను భావిస్తున్నాను. వారికి నేను ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. ఎప్పుడు నవ్వుకుండా ఉండేదాన్ని, అందరినీ నా వాళ్ళనే భావించేదాన్ని. కరోనా టైంలో కూడా ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఇక్కడ ప్రజల కోసం నేను అంబులెన్స్ రన్ చేశాను. ఎప్పుడు కూడా ఎవరు మా ఇంటి బొమ్మకు వచ్చినా నా వరకు నేను సాయి శక్తిలో ఏం చేయాలో అవన్నీ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమాలు ఇచ్చారు. రాష్ట్రం అంతా కొట్టుకుపోయింది, గాలి అని అంటున్నారు, కానీ ఇచ్చేప్పుడు మాత్రం నేను ఒప్పుకోను. నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఎందుకంటే అందరం కష్టపడ్డాము, అందరం అన్నీ చేసాము. అయినప్పటికీ అది ప్రజల తీర్పే. నేనైతే మళ్ళీ ఏమో పెట్టుకున్నా ప్రజల ముందుకు వెళ్ళాలని నాకైతే తెలీదు. మరి గౌరవ పెద్ద నాయకులు అందరూ ఉన్నారు, మీరందరూ ముందుకు తీసుకెళ్ళండి, చెప్పండి. మీతో పాటు కార్యకర్తగా నేను వచ్చి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను తప్ప నా అంతటా మరి రాజకీయాల్లో కానీ నేనైతే ఏ కార్యక్రమం అయినా మీ వెంట ఉంటాను. మీకు నా అవసరం ఉంటే ఉంటాను. మీరందరూ ముందు నడిపించాలని నేను కోరుకుంటూ ఈ ఓటమిని పూర్తిగా నా బాధ్యతగా స్వీకరిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.